ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మాయి ఉందా బాబు? కనకం తలనొప్పిగా ఉందని పడుకుంది అత్తయ్య. అయ్యయ్యో, ప్రయాణం బడలిక అనుకుంటా. ఇలా ఇవ్వే ఫోనిస్తే వసపెట్టలా మాట్లాడుతూనే ఉంటావు. అల్లుడు గారు, మీరింక విశ్రాంతి తీసుకోండి, రేపు ఫోన్ చేస్తాను. సరే మావయ్య, ఉంటాను. నన్ను క్షమించండి. నా వల్ల మీరందరూ చాలా ఇబ్బంది పడుంటారు. నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. నీకు ఇంతకు ముందే జరిగిన పెళ్లి గురించి నిజం చెప్పు. లక్ష్మి, సిన్సియర్లీ అండ్ ఆనెస్ట్లీ, I love you so much. 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 Will you marry me, Lakshmi? Will you marry me, Lakshmi? Will you marry me, Lakshmi? ఆ లక్ష్మి ఇచ్చిన షాక్కి మదన్ చూడు ఎలా అయిపోయాడు. మదన్, ఎందుకు మదన్ బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైపోయిందని? తన ప్రాణంగా ప్రేమించిన లక్ష్మి అంత పని చేస్తే బాధపడక ఏం చేస్తాడక్క? మదన్, నీకు మేమందరం ఉన్నాం. ఆ లక్ష్మి తన మొగుడెవరో ఆ వివరాలు రేపు మార్నింగ్ చెప్తానంటుంది. వాడు ఖచ్చితంగా దాన్ని వదిలేసి పారిపోయిన వాడే కదా. వాడు తిరిగి రాడు. వచ్చేవాడైతే వాడెప్పుడో దాన్ని వెతుక్కుంటూ రావాలి కదా. మీరు అనవసరంగా దానికి ఒక్కరోజు టైం ఇచ్చారు. అప్పుడే వాడి వివరాలు చెప్పమనుంటే బావుండేది. పిన్ని, ఒక్కరోజు కదా దానికి అవకాశం ఇచ్చింది. రేపది తన్ని వదిలేసి వెళ్లిపోయిన వాడి గురించి చెప్పినా వాణ్ణి ఎవ్వరూ తీసుకురారు. వాడు రాడు. నువ్వు దాని విషయంలో అసలు బాధపడకు. దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా మాట మీద నీకు నమ్మకం ఉందిగా? థ్యాంక్స్ ఆంటీ. ఈ థ్యాంక్స్లన్నీ నీ పెళ్లి తర్వాత చెప్పు. అసలు ఆ లక్ష్మిని పెళ్లికి రెడీ చేస్తే చావడానికి ప్రయత్నం చేసింది. మళ్ళీ ఈ ఇల్లు వదిలి వెళ్లట్లేదు. విహారి చుట్టే తిరుగుతూ ఉంది. ఒక పెళ్ళైన ఆడది వేరే వాడి వెనక ఎందుకు తిరుగుతుంది? విహారికి లక్ష్మికి మధ్య మనకి తెలియని కథేమైనా ఉందా? ఉండే ఉంటుంది. ఆ కథని తెలుసుకుంటే అందర్నీ కంట్రోల్లో పెట్టే అవకాశం ఏమైనా రావచ్చు. తెలుసుకుంటా. అందరి కథలు తెలుసుకుంటాను. తెలిసిన తర్వాత ఆడుకుంటాను. సరే, పడుకో మదన్, చాలా లేట్ అయింది. రేపొద్దున్నే దాన్ని నేను ఎలాగైనా నీతో పాటు ఈ ఇంట్లో లాక్ చేస్తాను. సరేనా? ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. అలాంటి నన్నే మోసం చేశావు కదా. నీకు 24 గంటలు సమయం ఇస్తున్నాను. రేపు పొద్దున్న కల్లా నీ భర్త ఎవరు, అతని వివరాలు అంతా చెప్పాలి. ఈ విషయంలో ఇంకో మాట, ఇంకో గడువు ఉండదు.
తెల్లవారితే యమునమ్మ గారికి నేను నిజం చెప్పాలి, కానీ ఆ నిజం నేను చెప్పలేను. నన్ను ఆదరించిన కుటుంబాన్ని నేను విడగొట్టలేను. నా సమాధానం నాలోనే ఉండిపోవాలి. యమునమ్మ గారికి నేను ఎప్పటికీ కనపడకూడదు. ఇదేంటిది? ఎవరు వెళ్ళినట్టయింది? ఎవరు? సంతాన సాఫల్య వ్రతం రేపు మా దగ్గరున్న గుళ్ళో మేమన్ని ఏర్పాట్లు చేస్తాం. మీరు ఏదో ఒక టైం చూసుకుని ఖచ్చితంగా రావాలి. కాసేపు ఆగితే తెల్లారిపోతుంది. కనక మహాలక్ష్మి ఎంత కంగారుగా ఉందో ఏంటో. తన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాలి, తనకి తోడుగా నిలబడాలి. అసలు తనేమనుకుంటుందో తెలుసుకోవాలి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎవరు వీళ్ళని అలికిరి వినిపించింది? ఎవరు ఎంతరు? ఇందాకలా లక్ష్మమ్మకు జరిగిన అవమానానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? అందరూ కలిసి తన భర్త ఎవరో చెప్పమని ఇబ్బంది పెట్టేసరికి ఆ విషయాన్ని చెప్పలేక వెళ్ళిపోయిందా? అరే పండు, లక్ష్మి తన రూమ్లో లేదు. ఇంట్లో ఎక్కడైనా తనని చూసావా? ఏడు బాబు, లక్ష్మమ్మ తన గదిలో కూడా లేదా? అయితే ఇందాకలా బయటికి వెళ్ళిన అలికడి వినబడింది బాబు. అయితే ఖచ్చితంగా లక్ష్మమ్మ ఉంటుంది బాబు. బాబు, నాకెందుకు భయంగా ఉంది బాబు. అరే, తెల్లారితే మా అమ్మకి తను నిజం చెప్పాల్సి వస్తుందని తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందిరా. నాకు అదే అనిపించింది బాబు. రే, నేను తనని ఎలాగైనా వెతికి తీసుకొస్తానురా. ఎలాగైనా మీరే తీసుకురావాలి బాబు. ఆ పిచ్చి తల్లి మీకోసం, మీ కుటుంబం కోసం ఏ అగత్యానికైనా ఒడికట్టేసుకుంటుందేటో బాబు. అరే, తను ఎటువైపు వెళ్ళిందిరా? ఇటువైపు వెళ్ళింది బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.